తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇరాన్పై భీకర దాడులు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే టెహ్రాను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సెంట్రల్ కమాండ్ విరుచుకుపడుతోంది. క్షిపణులు, డ్రోన్లతో కీలక లక్ష్యాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తాజా దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ మాట వినకుండా ఏ నౌక అయినా హర్ముజ్ను దాటేందుకు యత్నిస్తే పేల్చివేస్తామని హెచ్చరించింది. అటు ఇరాన్పై దాడి చేసే హక్కు ఉందని ఇదివరకే ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు అణ్వాయుధాలు దక్కకుండా చేసే ఓ మంచి ఒప్పందాన్ని సిద్ధం చేశామని తెలిపారు. దానిపై ఇరాన్ సంతకం చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల అమెరికా సైనిక హెలికాప్టర్ను టెహ్రాన్ కూల్చివేసిన ఘటనపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మొదట ఆ దాడి తాము చేయలేదని ఇరాన్ బుకాయించే ప్రయత్నం చేసి తర్వాత ఒప్పుకుందన్నారు. ఇరాన్ కూల్చిన సైనిక హెలికాప్టర్లోని బాంబు పేలినందునే పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారని ట్రంప్ చెప్పారు. ఇదే క్రమంలో భారత్-పాక్ యుద్ధంపై మళ్లీ పాతపాటి పాడారు. ఆ యుద్ధాన్ని తానే ఆపానని పునరుద్ఘాటించారు. ఇరాన్పై భీకర దాడులు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే టెహ్రాను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సెంట్రల్ కమాండ్ విరుచుకుపడుతోంది. క్షిపణులు, డ్రోన్లతో కీలక లక్ష్యాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తాజా దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ మాట వినకుండా ఏ నౌక అయినా హర్ముజ్ను దాటేందుకు యత్నిస్తే పేల్చివేస్తామని హెచ్చరించింది. అటు ఇరాన్పై దాడి చేసే హక్కు ఉందని ఇదివరకే ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు అణ్వాయుధాలు దక్కకుండా చేసే ఓ మంచి ఒప్పందాన్ని సిద్ధం చేశామని తెలిపారు. దానిపై ఇరాన్ సంతకం చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల అమెరికా సైనిక హెలికాప్టర్ను టెహ్రాన్ కూల్చివేసిన ఘటనపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మొదట ఆ దాడి తాము చేయలేదని ఇరాన్ బుకాయించే ప్రయత్నం చేసి తర్వాత ఒప్పుకుందన్నారు. ఇరాన్ కూల్చిన సైనిక హెలికాప్టర్లోని బాంబు పేలనందునే పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారని ట్రంప్ చెప్పారు. ఇదే క్రమంలో భారత్-పాక్ యుద్ధంపై మళ్లీ పాతపాటి పాడారు. ఆ యుద్ధాన్ని తానే ఆపానని పునరుద్ఘాటించారు.